హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీజీ హిందీ. ఈరోజు నేను 10వ తరగతి సంబంధించిన 10వ తరగతి లెసను ఉపవాచకం అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనే పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ ప్రతి లెసను 4 పార్ట్స్ కింద చెప్పడం జరుగుతుందండి. లెసన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నెక్స్ట్ పార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్, ఆ తర్వాత గ్రామర్ పార్టు, ఈ విధంగా తర్వాత భాషా కి బాత్ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనే పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను. ఉపవాచకం ఇది. अपने स्कूल को एक उपहार कैसा पाठ है అంటే ఉపవాచక్. इसके कविता के कवि का नाम क्या है అంటే ఋతుభూషణ్. ఋతుభూషణ్ అనే కవి అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనే పాఠాన్ని రాశారు. అంచేత మనం లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నప్పుడే అందులో కర్త కర్మ క్రియలు, తర్వాత భూతకాలు భవిష్యత్తుకాలు వర్తమానకాలు, తర్వాత కారక్కు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. లెసన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పే లెసన్స్ అన్ని మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే, ఎవరన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి లెసన్ కూడా చాలా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. దయచేసి అందరూ కూడా వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే హిందీ ఫర్ ఆల్ అని అందరికీ హిందీ నేర్పించాలనే కాన్సెప్ట్తో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అంతా జాగ్రత్తగా వింటారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా యొక్క ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీను. మీ యొక్క అభిమానం నిరంతరం ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే, లెసన్ స్టార్ట్ చేస్తాను. अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था. अपने पुराने स्कूल में తన యొక్క ఇది వరకటి చదువుకునే పురాణే స్కూల్ అంటే పాత స్కూల్ అని, పురాణే అంటే పాత, నయ అంటే క్రొత్త. ఓకేనా. స్కూల్ మే వహ బహుత్ ఏక్ మేధావి ఛాత్ర రహా థా. చూడండి, అప్నే పురాణే స్కూల్ మే అతని పాత స్కూల్లో ఒక అబ్బాయి అని, మన ఛాత్ర అంటే స్టూడెంట్, వహ ఏక్ మేధావి ఛాత్ర రహా థా, గొప్ప మేధావి. पिछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था. पिछले 5 वर्ष అంటే ఇయర్, 5 वर्ष అంటే జరిగిన 5 సంవత్సరాల నుంచి కూడా అని అర్థం ఇక్కడ. వహ అంటే అతను, అంటే ఆ బాలక్, ఆ విద్యార్థి, హర్ వర్ష్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా, కక్షామే అంటే తరగతిలో, సబ్సే ఆగే థా అందరిలోనూ కూడా ముందుగా ఉంటున్నాడు, అంటే ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటున్నాడు. उसे कहानियों की किताबें पढ़ने का शौक था. అతనికి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. బుక్స్ రీడింగ్ చాలా బెస్ట్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ అనమాట. అంటే పుస్తకం చదువుతుంటేనే కదా మనకు నాలెడ్జ్ పెరిగేది. ఈ విధంగా అతను గొప్ప నాలెడ్జ్ తెచ్చుకున్నాడు. అతహ ఉస్కి అంగ్రేజీ ఔర్ హిందీ బహుత్ అచ్చీ థీ. అతనికి ఇంగ్లీష్ అన్నా హిందీ అన్నా కూడా చాలా ఇష్టం. उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था. అతనికి जनरल नॉलेज అంటే కూడా ఇష్టమే. ఓకే. और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. బుక్స్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా జ్ఞానం, నాలెడ్జ్ పెరుగుతుంది కదా, అందుకని అతను కూడా ఎక్కువ తెలివితేటలుగా ఉంటున్నాడు. అన్ని విషయాలు అతనికి అర్థమవుతున్నాయి. గణిత్ కా తో వహ జాదూగర్ భీ థా. చూడండి, అతని గణిత్ అంటే మ్యాథ్స్ అంటే జాదూగర్త అంటే చాలా కష్టమట. మ్యాథ్స్ అంటే అతనికి ఎక్కువ ఇష్టం ఉండదు, చాలా కష్టపడతాడు మ్యాథ్స్ చేయడం కోసమని. అధ్యాపక్ కే बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए हाजिर हो हाथ उठा देता. అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అధ్యాపక అంటే మాస్టర్లు కానీ, టీచర్స్ కానీ క్లాసులో బోర్డు మీద క్వశ్చన్ రాసి ఎవరో ఒకరిని అడిగే లోపలే అతను హ్యాండ్స్ రైజ్ చేసేవాడు అనమాట. నేను చెప్తానని సంసిద్ధంగా ఉండేవాడు ఆన్సర్కి. ఓకేనా. హాత్ బుటా దేతా అంటే చేతులు పైకెత్తేవాడు. ఓకేనా. అంటే నేను చెప్తానే హ్యాండ్స్ రైజ్ చేయడం అనమాట. ఓకే, ఈ ప్యాసేజ్ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, థా, రహాత, అలాగే షౌక్త, అలాగే అచ్చీ థీ, పసంద్ థా. చూడండి, ఇవన్నీ కూడా జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాయి కాబట్టి ఇవంతా కూడా ఏమని చెప్పుకోవాలి మనం, భూతకాలం అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మెసేజ్కి వెళ్తాం. పురాణే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర థే. పాత స్కూల్లో అతనికి చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. సారే మిత్రతే అందరూ స్నేహితులే, సారే మొత్తం అందరూ కూడా, బహుత్ సారే చాలామంది. పురాణే స్కూల్ అంటే పాత స్కూల్లో ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. और सभी अध्यापक भी उसे पसंद किया करते थे. టీచర్స్ కూడా అతన్ని బాగా లైక్ చేసేవారు. వహ సబ్సే ఖుషీ మిల్తా ఔర్ ముష్కురాకర్ హైలో కహతా. అతను అందరినీ కూడా ఆనందంగా పలకరిస్తూ ఉండేవాడు. చిరునవ్వు, ముష్కరాన అంటే చిరునవ్వు.
స్మైలింగ్ అనమాట. స్మైలింగ్ చేస్తే హలో అని పలకరిస్తూ ఉండేవాడు అనమాట. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్లో కానీ ఏదైనా మాట సలహా ఇవ్వాలంటే కనుక ఇతను ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు, అందరికంటే ముందు ఉండేవాడు. उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमजोरी की ओर भी ध्यान नहीं दिया. उसका टांगे बहुत पतली और दुर्बल थी. చూడండి, ఇతనికి ఒక వీక్నెస్ ఉంది. అది ఏంటంటే కంజోరీ పైర్ అనమాట. అంటే ఒక కాలు ఎలా ఉండేదంటే సన్నగా ఉండేది. అంటే అతనికి పోలియో అనమాట. పోలియో వల్ల అతను ఏంటంటే స్లోగా నడిచేవాడు, స్పీడ్గా నడవలేకపోయేవాడు పోలియో వల్ల. అతని వీక్నెస్ గురించి ఎవరు కూడా పట్టించుకోలే. పాత స్కూల్ అందరూ ఫ్రెండ్సే కదా, మన ఫ్రెండ్స్ మన వాళ్ళు అయినప్పుడు వాళ్ళ వీక్నెస్ గురించి మనం ఎప్పుడైనా ఎత్తి పొడుస్తామా, ఎప్పుడైనా వాళ్ళ వైపుకి దయనీయంగా చూడం కదా. చూడండి, అతను ఎప్పుడు ఆ విషయం రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరు కూడా పట్టించుకోలేదు పాత స్కూల్లో. उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार బర్దాస్త్ నహీ కర్ పాతి థీ. చూడండి, కాలు సన్నగా ఉండడం వల్ల, బలహీనంగా ఉండడం వల్ల అతను ఎక్కువ దూరము నడవలేకపోయేవాడు. నడిచేవాడు కానీ ఎక్కువ దూరం నిలబడాలంటే కష్టంగా ఉండేది. అతః వహ జ్యాదా దేర్ తక్ ఖడా నహీ రహ పాతా థా. అతను ఎక్కువసేపు నిలబడలేకపోయేవాడు కాలు బలహీనంగా ఉండడం వలన. ఇసిలియే ఉసే ఖేల్నేకి మనాహితి అంటే ఖేల్ అంటే ఆటలు ఆడడానికి ఒప్పుకునేవాడు, ఆటలు ఆడలేకపోయేవాడు. ఆడుకోవడానికి రండి అంటే అతను ఎలా ఆడగలడు పాపం, నడవలేకపోయినప్పుడు. ఓకేనా, అందుకని ఆటలకి వెళ్ళేవాడు కాదు. జబ్ भी उनके स्कूल में मैच होता राजू अपने साथियों को खेलते हुए देखता और जोर शोर से उनका उत्साह बढ़ाता. వాళ్ళ ఫ్రెండ్స్ ఆడేటప్పుడు మాత్రం అతను ఏం చేసేవాడంటే అతను కూడా వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. వావ్ ఎక్సలెంట్ అంటూ వాళ్ళు గెలిస్తే క్లాప్స్ కొట్టి అట్లాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार और होता और वे नई स्फूर्ति से खेलने लगते. అంటే ఇతను ప్రేరణాదాయకంగా మాట్లాడుతున్నాడు అంటే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళకి. అంచేత వాళ్ళు కూడాను బాగా ఆడాలి, ఇంకా బాగా ఆడాలి, త్వరగా రావాలి, గెలవాలి అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా గేమ్స్లో. ఇతనికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఆనందంగా ఆడి ఎలాగైనా సరే గెలవాలి అని అనుకునేలాగా ఆడేవారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సారీ రాత్ राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. చూడండి, అంటే ఇతనికి ఏమైందనమాట, ఇతను కొత్త స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది అని ఆ విషయాన్ని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. చూడండి, విషయంలోకి వద్దాం. అతను రాత్రి అంతా నిద్ర పట్టలేదు. రాత్రి దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు. ఏమనంటే నా కొత్త స్కూల్ కూడా బాగుండాలి, పాత స్కూలు ఎంత మంచిదో అలానే ఉండాలని అతను ప్రార్థించుకుంటున్నాడు. वैसे राजू यह बात भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छे तो नहीं हो सकते. చూడండి, ఇది మనకి ఒక ఆన్సర్ అనమాట, ఒక క్వశ్చన్కి ఆన్సర్ కూడా. అతని పాత స్కూల్ గురించి అతను ఏ విధంగా చెప్పాడు అని అంటే మనము చూడండి, స్వర్గమే బి స్కూల్ హోతో. చూడండి, స్వర్గంలో यदि स्वर्ग में भी स्कूल हो तो స్వర్గంలో స్కూల్ ఉన్నట్లయితే भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छा तो नहीं हो सके. అంటే స్వర్గం కంటే కూడా గొప్పది నా స్కూలు అని చెప్పుకున్నాడు. అంటే అంత ఇష్టం అనమాట అతనికి. చూడండి, నెక్స్ట్ చూడండి. उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने రో రహేతే. అతను కొత్త స్కూల్కి వెళ్తున్నాడు, పాత స్కూలు వదిలేస్తున్నాడు అనగానే అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. उसके संगी साथी अध्यापक गण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वहीं छोड़ जाने का अनुरोध किया था. చూడండి అమ్మ, ఎంత మంచి విద్యార్థి అనిపించుకున్నాడో. ఏ స్టూడెంట్ అయినా సరే ఇలా ఉండాలన్నమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అతను స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడని ఏడుస్తున్నారు. అదేవిధంగా అధ్యాపకులు హెచ్ఎం సార్ కూడా, హెచ్ఎం టీచర్ ప్రధానాధ్యాపకులు కూడా అతన్ని వాళ్ళ పేరెంట్స్ని బతిమాలి ఉంచండి, స్కూల్ నుంచి తీసుకెళ్ళొద్దు అని చెప్పి అడుగుతున్నారంటే అతను ఎంత గొప్ప విద్యార్థితో మనం అర్థం చేసుకోవాలి. స్టూడెంట్ అంటే ఈ విధంగా ఉండాలి. చూడండి, లేకిన్ ఉన్కి కిసీ బాత్ పర్ ధ్యాన్ నహీ దియా జా సకా. చూడండి,
ఉస్కే పితాజీ కా తబాదలా హో గయా థా. ఇప్పుడు విషయానికి వచ్చాడు. తబాదలా అంటే ట్రాన్స్ఫర్. తెలియని మీనింగ్స్ మీరు అండర్లైన్ చేసుకొని నేను చెప్పింది రాసుకోండి. అదర్వైజ్ మీ దగ్గర శబ్దకోశ్ అంటే డిక్షనరీ, హిందీ డిక్షనరీ కూడా పెట్టుకుని వర్డ్ టు వర్డ్ చూసుకొని అవి గుర్తుంచుకోండి. కష్టమైనవి రాసుకోండి. అలా అవడం వల్ల మనకి లాంగ్వేజ్ బాగా డెవలప్ అవుతుంది. చూడండి, తబాదలా అని ట్రాన్స్ఫర్ అండి. వాళ్ళ తండ్రి గారు, పితాజీ అంటే తండ్రి గారు, రాజు యొక్క తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అయిందనమాట. ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి ఈ అబ్బాయిని ఇక్కడ ఉంచలేరు కదా, వేరే ఊరు వెళ్ళిపోవాలి కదా. ఈ అబ్బాయి ఒక్కడిని వదలలేరు. పైగా అతనికి ఏంటి, పోలియో, కాబట్టి నడవలేడు. అలాంటి పిల్లాడిని లేక పెట్టిన ఒకే ఒక పిల్లాడిని వదలలేరు కదా. అందువల్ల ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఆ అబ్బాయిని కూడా వేరే స్కూల్ జాయిన్ చేయాల్సి వచ్చింది. और अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात पे सोच भी नहीं सकते. అందుచేతనే వాళ్ళ తండ్రి గారు ఇతన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలనే ఆలోచన పెట్టుకోలేదు. అతని వేరే చోటికి, అతను ఎక్కడుంటే వాళ్ళ ఫాదర్ ఎక్కడే ట్రాన్స్ఫర్ అయితే ఈ అబ్బాయిని కూడా అదే ఊళ్ళో జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ పారాగ్రాఫ్లో తబాదలా అనేది కొత్త వర్డ్ అనమాట. తబాదలా అంటే ట్రాన్స్ఫర్ అని అర్థం. చూడండి, అగలే దిన్ అంటే తర్వాత రోజు, ప్రాతకాల్ రాజు జల్దీ హీ ఉట్ గయా. తర్వాత రోజు వెంటనే రాజు జల్దీ హీ ఉట్ గయా, త్వరగా లేచిపోయాడు, ఎందుకంటే కొత్త స్కూల్కి వెళ్ళాలి కదా. और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. वर्दी మీన్స్ ఏంటో చూడండి, ఇది కూడా న్యూ వర్డ్. వర్ది అంటే యూనిఫామ్, ఓకేనా. పహన్లీ ధరించాడు, యూనిఫామ్ ధరించాడు. ఫటాఫట్ అంటే ఫాస్ట్గా అనమాట. వర్దీ బి పహన్లీ. आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है. చూడండి, ఐనే అంటే ఏంటి, మిర్రర్, అద్దం. చూడండి, ఐనే అంటే మిర్రర్. అద్దంలో అప్నే దేక్కర్, అప్నేకో దేక్కర్, తన మొహం చూసుకుని తను అద్దంలో నిలువుటద్దంలో చూసుకుని సూచనలాగా ఆలోచిస్తున్నాడు. కి వర్దీతో అచ్చీ లగ్ రహీ హై, చాలా బాగుంది నా యూనిఫామ్ కూడా, కొత్త యూనిఫాము అనుకుని చక్కగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దాని తర్వాత చూడండి, ఓ సక్తా హై కి స్కూల్ भी अच्छा ही हो लेकिन फिर भी उससे नाश्ता नहीं किया जा सका. माता पिता समझ गए और उन्होंने ज़बरदस्ती नहीं की. पिताजी ने अपनी गाड़ी में स्कूल के फाटक तक छोड़ दिया और अपने बेटे को मुस्कुराकर विदा किया. తన తండ్రి గారు బండి మీద అంటే స్కూటర్ మీద ఇతన్ని తీసుకుని వెళ్ళి రాజుని కొత్త స్కూల్లో వదిలిపెట్టి అతని వైపుకి ఒక్కసారి చూసి, బేటే అంటే కొడుకు, సన్ అనమాట, చూసి ఒక్కసారి ముష్కరాకర్ విదాదయ్య, ఒక నవ్వు నవ్వి అప్పుడు అతన్ని వదిలి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇతను మాత్రం స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళగా చూడండి, राजू धीरे धीरे चलने लगा क्योंकि वह तेज नहीं चल सकता था. రాజు స్లోగా ధీరే ధీరే, క్రియా విశేషణం, ధీరే ధీరే చలనే లగా, స్లోగా వెళ్తూ ఉన్నాడు. క్యోంకి ఎందుకంటే వా తేజ్ నహీ చల్ సక్తా, స్పీడ్గా నడవలేకపోతున్నాడు. తేజ్ అనేటువంటిది కూడా క్రియా విశేషణమే. ఇది నేను వేరే వీడియోలో చెప్పాను, దాన్ని కూడా మీరు చూడండి గ్రామర్ పార్ట్లో. उसकी मधुर मुस्काना को लोग घूरते रहे और कुछ ने तो उसकी टांगों की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी ఉడాయా. అందరూ వేళాకోళం చేస్తున్నారు, ఎందుకంటే ఇతను కొత్త స్కూల్కి వెళ్ళాడు కదా. ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త స్టూడెంట్స్. ఇతను ఎవరో వాళ్ళకి తెలియదు. కొత్తగా ఇతను కుంటుకుంటూ నడవడంతో వాళ్ళందరూ కూడా స్లోగా కుంటుకుంటూ అనుమానంగా నడుస్తున్నాడు. కొత్త స్కూల్ కదా మరి, అందుకని వాళ్ళంతా కూడా ఇతని వైపు చూసి, ఇతని కాళ్ళ వైపు చూసి మజాక్ బి ఉడాయా, వేళాకోళంగా నవ్వుతున్నారట. ఒకళ్ళ వైపుగా ఒకళ్ళు చూసుకుంటూ సంకేతంగా నవ్వుతున్నారు, వేళాకోళం చేస్తున్నారు కదా. చూడండి, कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी और इशारा करके हंसने वालों से भर गए. చూడండి, అందరూ కూడా కొంచెంసేపట్లోనే ఒక స్టేజ్ అంతా, బరామది అంటే స్టేజ్, అందరూ కూడా నవ్వులతో నిండిపోయింది. అందరూ కూడా ఎలాగ వేళాకోళం నవ్వులు, అది పలకరింపు నవ్వులు కాదు. చూడండి, उसकी और इशारा के हंसने वालों को भर गए, నిండిపోవడం. स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है. టీచర్స్ కూడా ఏమీ పట్టించుకోలేదు, వాళ్ళకు కూడా కొత్తే కదా, ఈ అబ్బాయిని చూడలేదు, వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. పేజ్ నెంబర్ 57 టెక్స్ట్ బుక్. చూడండి, जाकर जोड़ना. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया.
जब राजू ने उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है। इस पर छात्रों को हंसी आई। मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी भी महसूस नहीं दिया। गुस्सा मीन्स कोपम, गुस्सा అంటే కోపం అన్నమాట। महसूस नहीं किया था। वह स्वयं को यही समझाता रहा कि अभी धैर्य रखने की ज़रूरत है, जल्दी ही सब कुछ ठीक हो जाएगा। लेकिन पूरे दिन हर पीरियड में यही व्यवहार दोहराया రిపీట్ అయింది। చూడండి అమ్మ, ఈ ప్యాసేజ్లో మీనింగ్ చూద్దాము। ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది, క్లాస్కి వెళ్ళాడు రాజు। టీచర్స్ ఏం చేశారంటే అతన్ని ఫస్ట్ పీరియడ్లో టీచర్ వచ్చారు, సార్ వచ్చి లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు। అంటే కొత్తగా వచ్చారు కదా, పిల్లలందరూ లైన్గా కూర్చుంటారు, ఇతనికి ప్లేస్ లేదు, లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు। बिठा दिया, కూర్చోబెట్టారు। पीछे बिठा दिया, వెనకాల కూర్చోబెట్టారు। उसका परिचय पूछा गया तो उसने बताया कि वह गांव के स्कूल से ఆయా హై, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే మై గావ్ సే ఆయా హూ అన్నాడు అతను। అనగానే ఇతను పల్లెటూరు పిల్లాడు కదా అని చెప్పి అందరూ కూడాను చాలా హీనంగా, అంటే చాలా ఒక రకమైన భావంతో చూశారనమాట। వీడికి ఏం వచ్చులే అన్నట్టుగా అన్నమాట। ఫస్ట్ పీరియడ్ ఇలా అయింది। పిల్లలందరూ కూడాను నవ్వుకుంటున్నారు ఇతను వైపు చూసి। ఎలాగా మొదలమైన నవ్వు కాదు, ఎలాగంటే ఒక రకమైన వేళాకోళంగా అనమాట। ఈ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ అంతా ఇలాగే అయింది। ఆ తర్వాత ఆ రోజు మొత్తము అన్ని అవర్లు కూడా అదే విధంగా జరిగాయి। राजू तो किसी अलग ही मिट्टी का बना हुआ था। उसने यह प्रमाणित करने का निश्चय किया था कि गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं। వెరీ గుడ్ చూడండి, ఇతను గ్రామంలోని స్కూలు పట్టణ స్కూల్ కంటే తక్కువేమీ కాదు, ఎక్కువే, అంతకంటే గొప్ప అని నిరూపించాలని అతను ఖచ్చితంగా అనుకున్నాడు। उस श्याम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया। उसके जिज्ञासापूर्ण प्रश्नों पर मुस्कुरा कर रह गया, क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था। झूठ అంటే అబద్ధం, సచ్ అంటే నిజం, झूठ అంటే అబద్ధం। ఆ రోజు పాపం అతని ఇంటికి వచ్చాడు। అతని మనసులో మాత్రం ఈ విధంగా అనుకున్నాడు, నా స్కూల్ చాలా గొప్పది, పల్లెటూరు తక్కువేమీ కాదు అని చెప్పి అతను నిర్ణయించుకుని తల్లిదండ్రులతో ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తూ అలాగే పడుకుండిపోయాడు। ఓకేనా। अगला दिन అంటే తర్వాత రోజు उससे और अगला और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा। ప్రతిరోజు ఇంకా అలాగే, తర్వాత రోజు కూడా ఇలాగే అయింది। उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देते दिया गया। उसकी कोई मित्र भी नहीं बन पाया था। చూడండి, క్లాస్ రూమ్లో వాళ్ళ స్కూల్లో అయితే క్వశ్చన్స్ అడగడానికి ముందే హ్యాండ్స్ రైజ్ చేసేవాడు కదా, అతను హ్యాండ్స్ రైజ్ చేయడం మానేశాడు, ఎందుకంటే అతను చూసి అందరూ నవ్వుతున్నారు కాబట్టి। ఆ తర్వాత అతను ఏమి నిర్ణయించుకున్నాడంటే నన్ను సైలెంట్గా ఉండి ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి అనుకున్నాడు। ఫ్రెండ్స్ కూడా ఎవరు అవ్వలేదు। आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में ही बैठ रहा था। గేమ్స్ అవర్లో అందరూ బయటికి వెళ్తుంటే ఇతను మాత్రం క్లాస్లోనే ఉండిపోయేవాడు। अब तक पूरा स्कूल जाना गया था कि రాజు ఏక గంవార్ లడకా హై। ఆ స్కూల్ అందరూ ఏమనుకుంటున్నారు, గంవార్ లడకా, ఇతను పల్లెటూరు పిల్లవాడు అని చెప్పి అనుకున్నాడు, పల్లెటూరు వాడు అనుకున్నారు అనమాట। और उसे अपने गांव के स्कूल का बड़ा घमंड है। అయినా కూడా ఇతనికి వాళ్ళ గ్రామాల స్కూల్ అంటే చాలా గర్వం। आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चित्राई తెలివిగా, చాలా తెలివిగా ఆలోచించాడు। एक योजना बनाई, प्लान। कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाने ही बंद कर दिया। परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया। అతను అంతకుముందు హ్యాండ్స్ రైజ్ చేసేవాడు కాబట్టి అందరూ ఇతను వైపు చూసినవేవాళ్ళు, ఇతను హ్యాండ్స్ రైజ్ చేయడం మానేశాడు, ఇంకా ఎవరు ఇతను పట్టించుకోవడం మానేశారు। राजू यह जानता था कि एक महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है। ఒక నెల తర్వాత ఇయర్లీ వన్స్ పరీక్షలు అవుతాయి కదా, వార్షిక పరీక్షలు, అవి జరగనున్నాయి। इसलिए उसने घर पर अधिक परिश्रम किया। అతని ఇంటి దగ్గర అంటే హాలిడేస్, ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు, అతని ఇంటి దగ్గర కూర్చుని బాగా హార్డ్ వర్క్ చేసి आखिर उस नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसके पुराने गांव का स्कूल कोई कम नहीं था। ఇతను మా పాత స్కూల్ కొత్త స్కూల్ కంటే తక్కువేమీ కాదు అని చెప్పి అతను నిరూపించడానికి రెడీ అయ్యాడు। చూడండి, నెక్స్ట్ చెప్పుకుందాం।
सबने मान लिया था कि राजू को तो फेल होना ही है। जैसे जैसे समय पास आता जाता गया सभी लड़के पढ़ने में व्यस्त होने गए, पर राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते। రాజు बहुत ధైర్యవాన్ హోగయాత. రాజు బాగా ఇతను చదువుకుంటే అందరూ నవ్వుతూ ఉండేవారు అనమాట. కానీ ఇతను మాత్రం చక్కగా ధైర్యంగా ఉండి చదువుకుంటున్నాడు. और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा. మనసులోనే నవ్వుకుంటున్నాడు, సీరియస్గా చదువుతున్నాడు. एक सप्ताह అంటే 1 वीक, सप्ताह అంటే 1 वीक. एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. 1 वीकలో एग्जाम्स అయిపోతాయి అన్నమాట. राजू 2 सप्ताह की छुट्टी के लिए गांव वापस गया. 2 वीक्स హాలిడేస్ వచ్చాయి, అతను ఇంటికి వెళ్ళాడు. उसके बाद ही परीक्षा परिणाम निकलना था. తర్వాత ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వస్తుందన్నమాట. परिणाम निकलने के पहले दिन राजू लौट गया और अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया. 1 వీక్ తర్వాత హాలిడేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్తో పాటు అతను ఆత్మవిశ్వాసంతో పరీక్షల యొక్క ఫలితాన్ని చూడడానికి స్కూల్కి వచ్చాడు. ఏక్ బార్ ఫిర్ వహ కక్షా మే ప్రథమ్ ఆయా థా. చూసుకోగానే అతను కక్ష అంటే క్లాస్లో ప్రథమ్ ఆయా ఫస్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ పిల్లవాడిగా ఉన్నాడు అతను, క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఉస్కి పితాజీ ఖుష్ తే లేకిన్ రాజుకి హర్షకి తో సీమా హీ నహి. సీమ అంటే హద్దు, అతను హర్ష అంటే ఆనందానికి హద్దు లేవు, అంత ఆనందపడ్డాడు. ప్రథమ్ ఆనే పర్ వహ ఇతనా ప్రసన్న కభీ నహి हुआ था. అతను ఆనందానికి హద్దులు లేకుండా పోయి అంత ఎక్కువ ఆనందించాడు. क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया. సముచిత్ అంటే సరి అయిన, ఉపహార్ అంటే గిఫ్ట్ని సమర్పిత్ కియా ఇచ్చాడు. ఏ స్కూల్కి ఇచ్చాడు? అపనే పురాణి స్కూల్కో, అతని పాత స్కూల్కి, అతను అంతకుముందు చదివి వచ్చిన స్కూల్కి, గ్రామంలో స్కూల్కి ఒక సముచితమైన సరి అయిన బహుమతిని సమర్పించుకున్నాడు. ఈ స్టోరీ చాలా బాగుంది, చాలా మంచి స్టోరీ, పిల్లలకి స్ఫూర్తినిచ్చేటువంటి స్టోరీ. కాబట్టి స్కూల్ అంటే పిల్లలకి ప్రేమ ఉండాలి, అలాగే అభిమానం ఉండాలి, అలాగే చదువు అంటే చాలా ఎలా ఉండాలంటే ధ్యానం అంటే ఎలా ఉండాలి, మనసు లగ్నం చేయాలన్నమాట. త్రికరణ శుద్ధిగా పిల్లలు చదవాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నేను చెప్పిన తర్వాత లెసన్ పూర్తిగా వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, చక్కగా వినండి, వర్డ్ టు వర్డ్ చక్కగా చూడండి, చూసి అర్థం చేసుకొని శబ్దకోశ తీసి అది కూడా చూడండి, చూసి చక్కగా నేర్చుకోండి. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో ఇది అప్నే స్కూల్కి ఉపహార్లో నేను క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ స్కిప్ చేయొద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, స్టే హోమ్, స్టే సేఫ్.